భాగ్యనగరంలో సరికొత్త నేర సంస్కృతి వెలుగులోకొచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది యువకులు ప్రాణాలకు తెగించి వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ WWE తరహాలో బ్రూటల్ ఫైట్లను ఆడుతున్నారు. ఈ నేర సంస్కృతిని హైదరాబాద్లోని గల్లీల్లో నిర్వహిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నో రింగ్ నో రూల్స్, జస్ట్ ఫైట్ చేయాలి అన్న ఫ్యాషన్ ఉంటే చాలు. ప్రొఫెషనల్ బాక్సర్ కావాల్సిన అవసరం లేదు. రండి కొట్టేసుకుందామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. సండే రోజు టైం ఫిక్స్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఫలానా చోటికి రావాలని ఆహ్వానించారు. ఫైటింగ్కి మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఇంకేముందే యూత్ వేలం వెర్రిగా రెడీ అయిపోయారు. మొత్తానికి జూన్ 14న సర్వం సిద్ధమయ్యింది. పోటీలో పాల్గొనేందుకు యూత్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆ రోజు ఫైట్ కూడా నిర్వహించారు. ఎంట్రీ ఫీజు వసూలు చేశారు. అంతా బాగానే ఫినిష్ అయ్యింది. అయితే ఈ ఫైట్ ఏంటి, ఈ బ్రూటల్ క్లబ్ ఏంటి, అసలు ఏం జరుగుతోంది, వీటికి అనుమతి ఉందా అని పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. సీన్ కట్ చేస్తే బ్రూటల్ క్లబ్ పేరుతో హింసను ప్రేరేపిస్తున్న ముఠాను, ఆ ముఠాకు నాయకత్వం వహిస్తూ ఈవెంట్ నిర్వహించిన ప్రధాన నిందితుడు పూర్విక్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై సరూర్ నగర్ పిఎస్లో మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో WWE తరహా ఈవెంట్లకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. గల్లీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా పైగా డబ్బులు వసూలు చేయడం పైన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అయితే బాక్సింగ్ పై యూత్ కి అవగాహన కల్పించేందుకు ఈవెంట్ ప్లాన్ చేసినట్లు పూర్విక్ చెప్పుకొచ్చాడు. లోకల్ టాలెంట్ ను వెలికి తీయాలి అనేది తన ఉద్దేశమని తెలిపాడు. ఫస్ట్ సిరీస్ ను రింగ్ లేకుండా నిర్వహించినట్లు తెలిపిన పూర్విక్ రెండో ఈవెంట్ ను రింగ్ లో ప్లాన్ చేసినట్లుగా వెల్లడించాడు. తాను పెట్టింది బాక్సింగ్ కాంపిటీషన్ కాదు, బాక్సింగ్ వర్క్ షాప్ అని తెలిపాడు. పైగా ఈవెంట్ ను బాక్సింగ్ ఫెడరేషన్ ప్రతినిధులు డాక్టర్ల పర్యవేక్షణలో నిర్వహించినట్లుగా చెప్పుకొచ్చాడు. కానీ తనపై కొందరు ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టించారని ఆరోపించాడు. మీరు ప్రాపర్ బాక్సింగ్ చేసుకుని వస్తే మేము మిమ్మల్ని బాక్సింగ్ ఆడిపిస్తామని చెప్పినాము. ఇప్పుడైనా సరే నేను సిరీస్ 2 కండక్ట్ చేద్దాం అనుకున్నా కదా. సిరీస్ 2 కండక్ట్ చేయడానికి ఎప్పుడు నేను కండక్ట్ చేయాలనుకున్నా సరే చేయొచ్చు. ఎందుకంటే అతను అన్ని ప్రాపర్ పర్మిషన్ ఉంది, ఫెడరేషన్ పర్మిషన్ ఉంది, నా తన లీగల్ ప్రతి ఒక్క పేపర్ ఉంది, అండ్ నేను మెడికల్ గైడ్ ప్రతి ఒక్కరు లీగల్గా ఉంది. అయినా నేను కండక్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఎందుకు ఆగుతున్నా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. ఇప్పుడు నేను లీగల్గా పెట్టినా సరే మళ్ళీ నా దానికి వచ్చి తెలుసుకోకుండా వాళ్ళకి తెలిసినట్టే ఇంకా అప్లోడ్ చేసేస్తారు, పెట్టేస్తారు. ఇంకా కొన్ని రోజులు ఆగి మళ్ళీ నేను లీగల్గా కండక్ట్ చేస్తాను. లీగల్గా అది బాక్సింగ్ రింగ్ పైన, అది ఫెడరేషన్ సపోర్ట్తోని, ఇంకా పోలీసు బందోబస్తుతోని అండ్ ఫెడరేషన్ వాళ్ళ అండర్లానే. మొత్తంగా బ్రూటల్ క్లబ్ పేరుతో నిర్వహించిన ఈవెంట్ విషయంలో గందరగోళం నెలకొంది.